తెలంగాణకు పెట్టుబడులు కొత్త కాదు, కానీ ప్రపంచంలోనే టూరిజంకు టెక్నాలజీకి తెలంగాణ హాట్ స్పాట్ కావాలి. ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ ఆలోచనతోనే మరోసారి విదేశీ పర్యటనకు సీఎం రెడీ అయ్యారు. మరి ఆయన ఎవరితో భేటీ అవుతారు? ఈసారి ఆయన టార్గెట్ ఏంటి? పారిశ్రామికవేత్తలను ఆకర్షించటమే టార్గెట్. పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యం. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు స్కెడ్యూల్ ఫిక్స్. శాటిలైట్ ఏఐ సిటీల నిర్మాణంపై సీఎం ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. కానీ విని ఎరుగని రీతిలో సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఆయన అవి కొనసాగించాలంటే అభివృద్ధి కూడా అదే రేంజ్లో జరగాలని ఆయన తరచూ చెబుతూ ఉంటారు. పైగా పెట్టుబడులకు దేశంలోనే అనుకూలమైన ప్రాంతంగా తెలంగాణ ఉంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి పెట్టుబడులను ఆకర్షించటానికి అమెరికా వెళ్లనున్నారు. ఆగస్టు 3 నుంచి వారం రోజుల పాటు సీఎం అమెరికాలో ఉండనున్నారు. డలాస్తో సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సీఎం లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావటంపై ఫోకస్ చేశారు. అందుకే ఆయా రంగాలకు చెందిన అత్యున్నత సంస్థల సీఈఓలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ వివరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు మరోసారి స్కెడ్యూల్ ఫిక్స్ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటిసారి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. తొలి పర్యటనలోనే ఏకంగా 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి సీఎం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత 10 ఏళ్లలో ఈ స్థాయి పెట్టుబడులు రావటం అది తొలిసారి. అభివృద్ధిని టూరిజంతో కనెక్ట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి పర్యటనలో థేమ్స్ రివర్ ఫ్రంట్ ను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా థేమ్స్ తరహాలో మార్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటక రంగం కూడా డెవలప్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏఐ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ మధ్య శాటిలైట్ సిటీ నిర్మించాలని సీఎం ఆలోచన. అభివృద్ధి హైదరాబాద్ కు పరిమితం కాకుండా తెలంగాణ మొత్తం విస్తరించేలా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్. అందుకే ఈ టూర్లో తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఇన్వెస్టర్లకు వివరించనున్నారు.